హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని కృష్ణానగర్లో వర్షపు నీరుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు స్థానికులు. రోడ్లపై వర్షపు నీటితో పాటు మురుగునీరు కూడా ప్రవహిస్తూ ఉండటంతో అనారోగ్య పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలోని ఎమ్మెల్యే, కార్పొరేటర్లు తాము ఎదుర్కొన్న ఇబ్బందులను పట్టించుకోలేదన్నారు. మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ వచ్చి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. రేవంత్ సర్కార్ పైన నమ్మకం ఉందంటున్న కృష్ణానగర్ వాసులతో అజయ్ ఫేస్ టు ఫేస్. పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది అందరికీ తెలుసు. చాలా ప్రాంతాలు జలమయం అయిపోతుంటాయి. ప్రస్తుతం మనం కృష్ణానగర్లో ఉన్నాం. నిన్న కురిసిన వర్షానికి ఇంకా వర్షపు నీరు రోడ్డుపైన ప్రవహిస్తున్న సిచ్యువేషన్. నిన్న రాత్రి వర్షం కురిసింది, 1 గంటన్నర నుండి 2 గంటల పాటు వర్షం కురిసి ఆగిపోయింది. కానీ ఈ రోజు వరకు కూడా నిన్న కురిసిన వర్షానికి సంబంధించి వర్షపు నీరు మొత్తం పైన రోడ్లపైనే ప్రవహిస్తున్న సిచ్యువేషన్. సో ఈ ప్రాంతం మొత్తం కూడా చాలా వరకు చాలా ఏళ్ల నుండి కూడా ఇదే సమస్య ఫేస్ చేస్తున్నారు. వర్షం కురిసిందంటే చాలు అసలు ఇంట్లో నుండి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. మెయిన్గా చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. సో అధికారులు కూడా ఏదో నామమాత్రంగా వస్తున్నారు, వెళ్తున్నారు అనేది కూడా స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ విధంగా మురుగునీరు అంటే వర్షపు నీరు, మురుగునీరు కలిసి రోడ్లపైన ప్రవహిస్తున్నప్పుడు అందులో నడిచినప్పుడు కొంతవరకు రోగాల బారిన పడుతున్నాము. మెయిన్గా పిల్లలు, పెద్దవారు కూడా అందులో నడుచుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఇంటి నుండి బయటకు వచ్చిండ్రు అంటే షాప్కి వెళ్ళాలి అన్నా, ఒకవేళ ఎక్కడికన్నా వెళ్ళాలి అన్నా కూడా ఇదే వర్షపు నీరుతో పాటు మురుగునీరు కలిసిన దాంట్లోనే నడుచుకుంటూ వెళ్ళాలి. కాబట్టి కాళ్ళన్నీ కూడా రోగాల బారిన పడుతున్నాము అనేది కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. మనతో పాటు కృష్ణానగర్ సంబంధించి రెసిడెంట్స్ మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఈ ప్రాబ్లం మీకు ఎన్నేళ్లుగా ఉంది? వర్షం పడ్డప్పుడు వెళ్ళి ఇట్లే ఉంటుందా? గత 30 సంవత్సరాల నుండి రెయిన్ వాటర్ వచ్చినప్పుడు 1-2 గంటల నుండి వెళ్ళిపోతుంది. గత 3 ఏళ్ళ నుండి అయితే ఈ గ్యాస్ కిట్స్ వాళ్ళు ఇవన్నీ బ్లాక్ అయిపోయినాయి. అసలు ఎవరు పట్టించుకుంటలేరు. మున్సిపల్ వాళ్ళు ఏమో హైడ్రా అంటారు, హైడ్రా వాళ్ళు మున్సిపల్ అంటారు. ఈ లేడు, రిటైర్డ్ అయ్యాడు. తర్వాత డి లేడు, ఏఈ లేరు. అసలు పట్టించుకుంటలేరు. అసలు వర్షం వస్తే ఇంకా మాకు దినదిన గండం లాగా ఉంటుంది. ఎవరు వస్తలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. మీరు చెప్పండి, గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. సో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని కావచ్చు, కార్పొరేటర్ని కావచ్చు, మీరు కలిసారా? ఈ ప్రాబ్లం ఉంది అంటూ దానిపైన రిప్రజెంటేషన్ ఇచ్చారా? కార్పొరేటర్ గారికి చెప్పాము, వచ్చినాడు, చూసినాడు. కానీ కమిషనర్ కలిసా, జూనియర్ కమిషనర్ కలిసా అన్నారు. ఇంతవరకు అయితే లేదు. వస్తాడు, ఫోటో దింపుకుంటాడు, పెట్టుకుంటాడు, అంతే. ఇంతవరకు అయితే లేదు. ఎమ్మెల్యేని తీసుకొచ్చిన దాఖలు అయితే లేనే లేవు. నేను బీఆర్ఎస్ వార్డ్ మెంబర్, నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ కార్పొరేటర్ పట్టించుకునేదే లేదు. మనతో పాటు కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. చెప్పండి, సమస్య ఇట్లుంది, చాలా ఏళ్ల నుండి ఇది ఫేస్ చేస్తున్నామని చెప్తున్నారు. మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినరా ఈ సమస్య ఎప్పుడన్నా? చాలాసార్లు తీసుకెళ్ళామండి, కానీ మాకు ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. ఇప్పటికీ 3 డీసీలు మారారండి. ఎవరికి ఇక్కడ సమస్య మీద నాలెడ్జ్ లేదు. వాళ్ళు నాలెడ్జ్ తెచ్చుకునే లోపు మార్చేస్తున్నారు. ఇంకొకటి, ఇక్కడ అందరూ సిట్టింగ్ కార్పొరేటర్ కానీ, దివంగత ఎమ్మెల్యే కానీ వాళ్ళకి తొత్తుల్లాగే బిహేవ్ చేస్తున్నారు. మేము వెళ్తే మాకేం రెస్పాండ్ అవ్వట్లేదు. మేము కార్పొరేటర్ని ఈ సమస్య మీద క్వశ్చన్ చేస్తే మీరు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడని మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాడు. సో మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. నేను సవాల్ చేశానండి, మా రేవంత్ అన్న మీద మాకు నమ్మకం ఉంది, మేము చేపించుకుంటాము. ఆయన మాకు పని చేసి పెడితే ఇంటింటికి తిరిగి మేము పని చేసి ఓట్లు వేయించి ఇప్పుడు మాకు ఎమ్మెల్యేని మేము గెలిపించుకుంటాం, కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఇక్కడ. సో కొంచెం మా సమస్యని మొన్న మేము సీఎన్ రెడ్డి గారిని పక్క కార్పొరేటర్, రేవంత్ నగర్ కార్పొరేటర్ని రిక్వెస్ట్ చేస్తే మేము వీడియోస్ అన్ని ఫార్వర్డ్ చేస్తే మనుషులు కొట్టుకుపోయేవి. ఆయన సపోర్ట్ చేసి 2 మినిస్టర్లు ఇక్కడ తీసుకొచ్చి, సో వాళ్ళు కూడా మాకు ప్రామిస్ చేశారు, మీకు కొన్ని శాంక్షన్స్ చేస్తామమ్మా, ప్లానింగ్లో ఆల్రెడీ ఉన్నాము, కాకపోతే ఇప్పుడు సీజన్ కాదు వర్క్ స్టార్ట్ చేయడానికి, మాకు కొంచెం టైం కావాలి, టెంపరీ పనులు అయితే చేపిస్తాము, మాకు టైం ఇవ్వండి, మీకు ఖచ్చితంగా మీ ప్రాబ్లం మీద దృష్టి పెట్టాము, మీకు సొల్యూషన్ మేము ఇస్తామని మాకు ప్రామిస్ చేశారు. అండ్ ट्रैफिक पोल्यूशन रहता है, पानी का रहता है, लेकिन कोई चीज़ का सहूलत नहीं है हम लोग को यहाँ पर. ना तो हम लोग बाहर निकल सकते हैं, घर के लोग सिर्फ घर में ही रह सकते हैं. ऐसे टाइम पे हम लोग ना मस्जिद को जा सकते हैं, ना मंदिर को जा सकते हैं. ये पानी की वजह से हम लोग को बहुत ज़्यादा प्रॉब्लम हो रहा है. And we want this problem to be get solved as soon as possible. ఈ మధ్య మొన్న వెంకటస్వామి గారు, పొన్నం ప్రభాకర్ గారు ఫస్ట్ టైం బహుశా మేము ఇల్లు కట్టుకున్న తర్వాత వాళ్ళు వచ్చి చూడటం జరిగింది. సో మా ఆశ ఏమంటే వాళ్ళ ద్వారానైనా ఈ సమస్య పరిష్కారం అవుతుందని కోరుకుంటున్నాం. రిప్రజెంటేషన్స్ చాలా ఇచ్చినాం సంవత్సరాల తరబడి, కానీ మొట్టమొదటిసారి ఏమీ అడగకుండానే వాళ్ళిద్దరు వచ్చినారు. సో ఇప్పుడైనా జరుగుతుందని కోరుకుంటున్నాం, ఆశిస్తాం. ప్రాబ్లం అంటే సార్ మాకు 8 గంటలప్పుడు వచ్చేప్పటికే బతికి మనం, లేకపోతే చచ్చిపోయే వాళ్ళము. అప్పటికప్పుడు నీళ్ళు పెరిగి గోడ పడిపోయి మాకు కారు కింద పడిపోయి దెబ్బలు తగిలినాయి, అంతా నష్టపోయినాం సార్. మీరు ఏదైనా సహాయకారం ఉంటే చేయండి సార్, అంతకన్నా మా దగ్గర ఏమీ లేదు, బ్రతకలేము సార్, మేము వాచ్మెన్గా ఉన్నాము. మేము లాస్ట్ టైం ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు
ఇనాగ్రేషన్ చేసినప్పుడు అందరు కూడా ఇదే అన్నారు, సార్ బర్నింగ్ ప్రాబ్లం కృష్ణానగర్ది అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత మేము ముగ్గురం మంత్రులం కూర్చొని ఏ డివిజన్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా నోట్ డౌన్ చేసుకొని జిహెచ్ఎంసి కమిషనర్ గారికి పంపించడం జరిగింది. వారు అన్ని పరిశీలించి ఎక్కడైతే అవసరమో అక్కడ అన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అతి త్వరలోనే పనులు కూడా స్టార్ట్ అవుతాయి. ఈ కృష్ణానగర్లో ఈ ఓవర్ఫ్లో కావడము, దీని వీడియో కూడా మాకు పంపించారు. మేము జిహెచ్ఎంసి కమిషనర్ గారు పంపించడము, డివిజనల్ కమిషనర్ గారు వచ్చి ఇదే చెప్పినారు, సార్ ఆల్రెడీ ఇక్కడ 65 లక్షలకు శాంక్షన్ కావడం జరిగింది, పని కొన్ని అప్రూవల్స్ కావాలి, అది తీసుకొని పని స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ప్రాంత ప్రజలు ఇంకా కొన్ని ఓవర్ డ్రైన్స్ వాటర్ ఫ్లో అవుతుంది, ఇళ్లలోకి వస్తున్నది అని చెప్తే కమిషనర్ గారికి ఇదే చెప్పినాము. ఈ మొత్తం ఈ రోడ్డు వరకు ఇక్కడ నుంచి ఇంకొక 500 మీటర్స్ వరకు ఏం సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా మీరు ప్రపోజ్ చేసి త్వరలోనే శాంక్షన్ చేయమని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేము ఈ కృష్ణానగర్ కాలనీ ప్రజలందరికీ కూడా భరోసా ఇప్పిస్తున్నాం. ఈ సమస్య ఈ 30 సంవత్సరాల నుంచి ఉంది, ఈ సమస్య సరిగా పరిష్కరించలేదు, మేము కూర్చొని ఇది పరిష్కరించి శాంక్షన్ చేపిస్తామని చెప్పి వాళ్ళకి భరోసా ఇస్తాం. గతంలో 10 ఏళ్ల పాటు ఇటు బీఆర్ఎస్ సంబంధించి చాలా వరకు ఎన్ని రిక్వెస్ట్ చేసినా పట్టించుకున్న పరిస్థితి లేదు. సో ఇప్పుడు మంత్రులు రావడము, హామీ ఇవ్వడము, వీలైనంత త్వరగా దాన్ని చేస్తామని చెప్పడము హర్షిస్తున్నాము. దాంతోపాటు రాబోయే జూబ్లీ హిల్స్ సంబంధించిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునే దిశగా ముందుకెళ్తాము అనేది కృష్ణానగర్ సంబంధించిన స్థానికులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.